తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న నిర్ణయాలు చూస్తుంటే కొన్నిసార్లు అసాస్పదం అనిపిస్తాయి. ఎందుకంటే మా దగ్గర రూపాయి లేదు, అప్పు పుడతలేదు, మమ్మల్ని చొప్పుల దొంగ చూసినట్టు చూస్తున్నారు, నేను ఏడికెళ్ళి తేవాలి, మిగిలేయే అప్పులకు వడ్డీలకు పోను, నా దగ్గరే మిగిలేదే ఈ పిడికెడు జీతాలు ఇవ్వాలా, పెన్షన్ ఇవ్వాలా, ఈ పిడికల్లో నుంచి అభివృద్ధి చేయాలా, ఈ పిడికల్లో నుంచి ఫీజు రిమర్స్ ఇవ్వాలా, మీరే తెలుసుకోండి, నాకు రూపాయి అక్కర్లేదు, మీరే లెక్కలు చేసేసుకోండి అంటూ ఒక బాధ్యతారహితంగా మాట్లాడే వ్యక్తి ఇప్పుడు మూసీ ప్రక్షాళన పేరు మీద 1,00,000 కోట్లు, గాంధీ సరోవరం ప్రాజెక్టు, గాంధీ విగ్రహం పేరు మీద 5,000 కోట్లు, ఎక్కడికి వెళ్ళి వస్తాయి ఇవన్నీ? మళ్ళీ మనవడి కళ్ళల్లో ఆనందం కోసం ఫుట్బాల్ మ్యాచ్లు, ఇవన్నీ ఏమిటి కోసం చేస్తున్నాడు? ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటికి 4 ఏళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా నెరవేర్చలేదు. పిల్లల ఫీజులు యాన్యువల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఫీజు ఎక్కడితే కానీ హాల్ టికెట్ ఇవ్వనంటున్నారు. ఫీజు అంటే కోర్సు అయిపోయిన వాళ్ళకు స్టేట్స్కి అమెరికాకి వెళ్ళిపోవాలంటే సర్టిఫికేట్స్ ఇవ్వట్లేరు. వాళ్ళ ఘోష వర్ణాతీతం. నిరుద్యోగులకు ఏమో నోటిఫికేషన్లు లేవు. ఫీజు రియంబర్స్మెంటు, రైతు భరోసా ఈ వాటికి 5 టర్ములు పడాలి, 2 టర్ములకే దిక్కు లేకుండా పోయింది. ఇక యూరియా వ్యవస్థ రెడీమేడ్గా ఉంది. గత 10 ఏళ్ల పాలనలో 7 ఏళ్ళు 8 ఏళ్ళు నిరంతరంగా ఎలాంటి ఆటంకం లేకుండా యూరియాను సప్లై చేసే వ్యవస్థను రెడీమేడ్గా చేసినా కూడా దాన్ని కూడా అమలు చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఈరోజు గాంధీ గారి మీద వెళ్ళమానివ ప్రేమ పుట్టుకొస్తుంది. ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. గాంధీ గారిని గౌరవించవద్దంటలేను, మరి ప్రజలను చంపి వాళ్ళ గోరీల మీద గాంధీ విగ్రహం ఎలా పెడతారో నాకైతే అర్థం కావట్లేదు. మొత్తం మీద మూసీ ప్రాజెక్టు పేరు మీదనే భారీ స్కాము పొంచి ఉంది. ఆ ప్రాజెక్టు పేరు మీద 1,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావాలి, బినామీలకు ఆ కాంట్రాక్ట్ ఇప్పించాలి, ఆ పేరు మీద 100 కోట్లు వసూలు చేయాలని ఎజెండా మాత్రమే ఉందా? గాంధీ మీద ప్రేమ ఉంటే గాంధీ సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయి? నువ్వు వ్యవహరిస్తున్న తీరలా ఉంది. అబద్ధాలు ఆడొద్దు. గ్రామీణ వ్యవస్థలో గ్రామీణ స్థాయి అభ్యుదయ గ్రామాలు ఈ దేశాన్ని పట్టుకోవాలన్నాడు. ఆ విధంగా నువ్వు గ్రామాలకు వెలుస్తున్నటువంటి వెలుగు ప్రయోజనాలు ఏమున్నాయి నీకు? ఈ దేశంలో ఆడది స్వతంత్రంగా అర్ధరాత్రి తిరిగినప్పుడే నిజమైన స్వతంత్రం అన్నాడు. మరి ఈ పాలనలో పట్టపగలు మగాడు కూడా తిరగలేని పరిస్థితులు ఉన్నాయి. ఏం జరుగుతుంది? మరొకసారి చూడండి రేవంత్ రెడ్డి గారు. గాంధీ విగ్రహం మీద మీరు చేస్తున్న ఈ అరాచక క్రీడ మాత్రం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు మీరు. హైడ్రా పేరు మీద జరుగుతున్నటువంటి పేదల భూముల కూల్చివేతలు ఖచ్చితంగా మీరే కదా గతంలో ఏం చెప్పారు? కావాలంటూ తెలుసో తెలియకో వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళకి రెగ్యులేషన్ చేసే అవకాశం ఉంది కదా, మీరు ఎందుకు చేయరని మీరే కదా, మీ నోటితోటే కదా మీరు ప్రశ్నించింది. మరి మీరు అధికారంకి వచ్చిన ఆ పని ఎందుకు చేయట్లేరు? ప్రతిసారి ప్రతి హైడ్రా కూల్చివేతల వెనక, ప్రతి భూసేకరణ వెనక మిమ్మల్ని హైకోర్టులు, సుప్రీంకోర్టులు, న్యాయస్థానాలు మెట్టకాయలు వేస్తాన్నా కూడా మీ తీరు మారట్లేదు. ఖచ్చితంగా మీరు మాత్రం ఇట్లాంటి చర్యలకు ఇలాగే వెళితే ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు, ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తారు. గాంధీ విగ్రహానికి ఎవరికి కూడా వ్యతిరేకం కాదు, మూసీ ప్రక్షాళనకి ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ ఒకరిని చంపి వాళ్ళ శవాల మీదను వాళ్ళ గోరీల మీద నువ్వు నడుస్తానని మాత్రమే వ్యతిరేకత ఇస్తున్నాం. ఖచ్చితంగా మీరు గాంధీ విగ్రహాన్ని వ్యవహారాన్ని మార్చుకొని మీరు ఆ ప్రాజెక్టును ఆపి ఖచ్చితంగా మీరు ఏదైతే భూసేకరణ ప్రయత్నాలు చేస్తున్నారో ఖచ్చితంగా వాటిని ఉన్నపలంగా నిలిపివేయాలని కూడా కోరుతున్నాం.